నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఇసుక స్టాక్ పాయింట్ల నిర్వహణ ఖర్చులు తప్ప ప్రజల నుంచి ప్రత్యేకంగా ఇసుక ఛార్జీలు ఏమీ వసూలు చేయడం లేదన్న విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయం నుంచి గనులు మరియు భూగర్భ వనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా, డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని ఇసుక లభ్యత, నిల్వలు, రవాణా ఛార్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థపై కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రకాశం భవన్ నుంచి కలెక్టర్ తమీం అన్సారియా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జిల్లాలోని పరిస్థితులపై సంబంధిత అధికారులతో కలెక్టర్ చర్చించారు. నూతన ఇసుక విధానంలో భాగంగా స్టాక్ పాయింట్ల నిర్వహణకు తప్ప ఇసుక కోసం ప్రత్యేకంగా ఎలాంటి రుసుము వసూలు చేయటం లేదన్న విషయంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని చెప్పారు. స్టాక్ పాయింట్స్ నుంచి ఒకే ప్రదేశానికి సరఫరాలో రవాణా ఛార్జీల పరంగా వ్యత్యాసం లేకుండా త్వరలోనే ట్రాన్స్పోర్టర్లతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. కాగా ప్రస్తుతం జిల్లాలో 26,000 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉన్నట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. సమావేశంలో ఇరిగేషన్ ఎస్సీ మురళీమోహన్, డిటిసి సుశీల, ఒంగోలు ఆర్డీఓ జీవి సుబ్బారెడ్డి, గనుల శాఖ నుంచి రాయల్టీ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఇతర అధికారులు పాల్గొన్నారు. వైద్య మౌలిక సదుపాయాలు మన సమాజ ఎదుగుదలకు వెన్నుముకని కనుక కొత్త మెడికల్ కాలేజీలు, వైద్యశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అవసరమని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ఎంపీ మాట్లాడారు. నేషనల్ మెడికల్ కమిషన్ 10 లక్షల జనాభాకి 100 మెడికల్ సీట్లు పరిమితి విధించిందని, దీనివలన 13 రాష్ట్రాలు కొత్త వైద్య కళాశాలలు అదనపు సీట్లు పొందడానికి అవకాశం కోల్పోతాయని అన్నారు. దక్షిణ భారతదేశంలో ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు నష్టపోతాయని, కనుక ఎన్ఎంసీ విధించిన పరిమితిని తప్పక సరిచేయాలని కోరారు. దేశంలో 2014లో 387 వైద్య కళాశాలలో 51,348 సీట్లు ఉండగా ప్రస్తుతం దేశంలో 731 వైద్య కళాశాలలో 112,112 సీట్లు ఉన్నాయని వైద్య శాఖ మంత్రి సమాధానమిచ్చారు. పీజీ సీట్లకు సంబంధించి 2014లో 31,185 సీట్లు ఉండగా ప్రస్తుతం 72,627 సీట్లు ఉన్నాయన్నారు. నాణ్యమైన వైద్య విద్యను అందించడంతో ప్రపంచ దేశాలలో మన డాక్టర్లు పేరు గడించడం గర్వకారణమని, ఎన్ఎంసీ విధించిన పరిమితిపై సంబంధిత రాష్ట్రాలతో మాట్లాడి తగు నిర్ణయం తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. గత రాష్ట్ర ప్రభుత్వ కాలంలో 17 వైద్య కళాశాలల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారని, కానీ వాటిలో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద 3 కళాశాలలు మాత్రమే తీసుకున్నారని మాగుంటన్నారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని మార్కాపురంలో వైద్య కళాశాల నిర్మాణంలో ఉందని, 2024-25 కేంద్ర బడ్జెట్లో ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటించిన దృష్ట్యా ఈ కళాశాలను సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కిందకు తీసుకురావాలని కోరారు. దానికి మంత్రి సమాధానమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ను ప్రారంభిస్తున్నామని మంత్రి తెలిపారు. Thank you very much, sir. As the saying goes, health is wealth in our country. The medical infrastructure is the backbone of our growth as a society, both economically and socially, sir. For creating the medical infrastructure, we need new medical colleges, new hospitals, new PhD centers, sir. Sir, I would like to, through you, sir, ask the Honorable Minister, in his reply stated that there is a condition actually stipulated by National Medical Council Commission on 16th August 2023, sir. Restriction of, ratio of 100 MBBS seats for every 10 lakh population in the state. Sir, with this, 13 states, will go out of, the system, sir. In South, especially Tamil Nadu, Andhra, Telangana, Karnataka, we will not get more seats, later, sir. No medical colleges will come, sir. So this has to be, now corrected, and our Honorable Minister, has to clear the doubt in the minds of everybody, sir. Honorable member has asked the question about the increase in the medical colleges. I would like to share with the member and with the House also that we had only one All Indians of Medical Sciences, and later on we had 6 All Indians of Medical Sciences. Now we have got 21 All Indians of Medical Sciences, where 6 plus 12 are operational. If I talk about the medical colleges, I would like to share with him that in 2014, before 2014, there were 387 medical colleges, and now there are 731 medical colleges. The
there is an 88% increase in the medical college. As far as the NMC issue is concerned, you have asked. There have been certain questions and queries about it. I am reviewing and I will see to it. We are having a dialogue with them. The purpose is to see to it that there should be a balance between the quality of the medical education and the quantity of the medical education. That it is the Indian doctors who are taking care of the Europe, of England, of America. This is the quality of doctors which we are producing. तो यही नहीं, हम तो दुनिया को डॉक्टर्स दे रहे हैं और वर्ल्ड क्लास डॉक्टर्स दे रहे हैं. तो इसलिए हमारी कोशिश है और हम इसमें as fast as we can go, we are trying to go. Sir, thank you very much for the elaborate reply also, Honorable Minister. Sir, my second supplementary is that, sir, there is, in last regime in Andhra Pradesh, we have been sanctioned, under this centrally sponsored scheme. 3 medical colleges, as against 17 medical colleges, state government has declared, sir. And that is 60-40 ratio. Sir, I would like to request to you, sir, the Honorable Minister. There is one medical college under construction that's in my parliamentary, Ongole parliamentary constituency in Andhra Pradesh, Markapuram, sir. Sir, that's a very backward area, and Prakasham district recently in this budget, that's 2 days back, Finance Minister has declared Prakasham as a backward area, sir. Sir, my request to you through you, sir, Honorable Minister, that these medical colleges already under construction also, please bring under 60-40 ratio of centrally sponsored scheme, sir. And I would like to include first as my parliamentary constituency, Markapuram Medical College, include that also in this centrally sponsored scheme, sir. Thank you, sir. माननीय सदस्यगणों, फिर आग्रह कर रहा हूँ. No, sir, I only respect his sentiments and I would like to also enlighten him that we have also opened an All India Institute of Medical Sciences in Andhra Pradesh. థైరాయిడ్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, నూతనంగా వచ్చే పరిణామాలపై అవగాహన చేసుకుని నూతన పద్ధతిలో వైద్య సేవలు అందించేందుకు పైథాలజీపై శిక్షణ చేపట్టామని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఏడుకొండలరావు తెలిపారు. నగరంలోని రిమ్స్ కళాశాలలో విద్యార్థులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీ, గుంటూరు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ, ఒంగోలు మెడికల్ కాలేజీలో చదువుతున్న పోస్ట్ గ్రాడ్యుయేట్స్ విద్యార్థులు 200 మంది రిజిస్టర్ చేసుకోగా 175 మంది హాజరయ్యారని అన్నారు. థైరాయిడ్ వ్యాప్తి గురించి, అందులో హై థైరాయిడ్, దాని పరిణామాల గురించి చర్చించుతున్నట్లు తెలిపారు. కొన్ని థైరాయిడ్లు మహిళలకు ఎక్కువగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని, అందువలన రోగి యొక్క వ్యాధి లక్షణాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసుకొని వారికి సరైన విధానం ద్వారా మందులు అందించి వ్యాధుల బారిన పడిన రోగులకు మంచి వైద్యం అందించాల్సి ఉందని అన్నారు. ఈ సమావేశంలో హెచ్ఓడి డాక్టర్ సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు. The AS is an interpretation of the last result, discontinuing the use of the term suspicious for follicular neoplasm. This term is now removed from the Bethesda system in the 2000 and hemithyroidectomy. This is the cellularity in the benign neoplasm, that's a follicular neoplasm category 4. The cellularity has July 27/7/2024న పెథాలజీ జోనల్ సిఎంఈ కండక్ట్ చేస్తున్నాము గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలులో. ఇది యూహెచ్ఎస్ గైడ్లైన్స్ ప్రకారము పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్న కాలేజీలో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి. దానిలో భాగంగా మేము వాళ్ళ జోనల్ సిఎంఈ కండక్ట్ చేస్తున్నాము. ఈ జోనల్ సిఎంఈకి దాదాపు 250 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఫిజికల్గా 175 మంది దాకా అటెండ్ అయ్యారు. ఇది చాలా గ్రేట్ సక్సెస్గా మేము భావిస్తున్నాము. ఈరోజు మేము చెప్పబోతున్న టాపిక్ ఏంటంటే అప్డేట్స్ ఇన్ థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఈ రోజుల్లో చాలా కామన్గా జరుగుతున్నది. ఇలాంటి థైరాయిడ్ గురించి మెడికల్ స్టూడెంట్స్కి పూర్తిగా అవగాహన కలిగించే ఉద్దేశంతో మేము ఈ సిఎంఈ కండక్ట్ చేస్తున్నాము. థైరాయిడ్ గురించి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. మన ప్రిన్సిపాల్ గారు ఏవేరావు గారి సహకారంతో మేము ఇది దిగ్విజయంగా కండక్ట్ చేస్తున్నాము. అందుకు మేము ఆయన కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈరోజు మా కాలేజీలో జోనల్ సిఎంఈ పెథాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక జోనల్ సిఎంఈ చేస్తున్నాము. పోయినసారి కూడా లాస్ట్ వీక్ కూడాను ఫార్మకాలజీలో జోనల్ సిఎంఈ చేయడం జరిగింది. మీకు కూడాను ప్రేక్షకులకు కూడా చెప్పాము మేము దాని గురించి.
జోనల్ సిఎంఈ ఏంటంటే మనకు ఒక 5 మెడికల్ కాలేజీలు ఉంటాయండి మా జోన్లో, జోన్ 2 అనమాట. అది ఏమేంటి అంటే సిద్ధార్థ మెడికల్ కాలేజీ ఒకటి, గుంటూరు మెడికల్ కాలేజీ, కాటూరు మెడికల్ కాలేజీ, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ, ఒంగోలు మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఒంగోలు, ఇవన్నీ ఒక జోన్ కింద వస్తాయి అన్నమాట. ఇప్పుడు మాకు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కొత్తగా అలాట్ అయిన సీట్స్ ఆల్మోస్ట్ దాదాపుగా 16 డిపార్ట్మెంట్స్లో మొత్తం కలిపి మా దగ్గర ఇప్పుడు 99 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. సో ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కోసము కంటిన్యూస్గా నిరంతరాయంగా ఒక సిఎంఈ అనే ప్రోగ్రాము ప్రతి క్వార్టర్కి అంటే సంవత్సరంలో 1-2 సార్లు సిఎంఈ చేయడం జరుగుతుంది. ఆ సిఎంఈలో భాగంగానే ఈసారి మా మెడికల్ కాలేజీకి అలాట్ చేశారండి సిఎంఈ చేయమని యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు. సో దాని ప్రాతిపదికనే మేము ఇవాళ పెథాలజీ సిఎంఈ ఆర్గనైజ్ చేస్తున్నాము. సో ఈ పెథాలజీ సిఎంఈకి మేము చెప్పినట్టు 5 మెడికల్ కాలేజీలో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అలాగే పెథాలజీ డిపార్ట్మెంట్ సంబంధించిన ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ అటెండ్ అవుతారండి 5 మెడికల్ కాలేజ్ నుంచి. వచ్చేసి పెథాలజీ సబ్జెక్ట్లో ఇవాళ మేము తీసుకున్న టాపిక్ ఏంటంటే థైరాయిడ్ వ్యాధులకు సంబంధించినటువంటి టాపిక్ అనమాట. థైరాయిడ్ గ్రంథి అని ఉంటుంది, ప్రేక్షకులందరికీ తెలుసు. దానిలో నుంచి థైరాక్సిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. దానివల్ల చాలా మెటబాలిక్ చేంజెస్ బాడీలో జరుగుతూ ఉంటాయి. సో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే లో థైరాయిడ్ అనే హై థైరాయిడ్ అనే ప్రాబ్లం ఉంటుంది. లో థైరాయిడ్ అంటే ఏంటంటే బాగా మనిషి మొహం అదే ఉబ్బరంగా ఉంటాము, చలికి తట్టుకోలేకపోవటము, మగతగా ఉంటాం, అలా ఉంటుంది లో థైరాయిడ్. హై థైరాయిడ్ అంటే ఏంటంటే ఒంట్లో వేడిగా ఉంటాము, ఎంత ఆకలి ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ తింటూ ఉంటారు, అయినా కూడా వెయిట్ పుటప్ చేయలేరు, సన్నగా ఉంటారు. అలాగే కళ్ళు మాత్రం బాగా లావుగా ఉంటాయి, కళ్ళు గుడ్లు ముందుకు వచ్చినట్టు ఉంటాయి, అది హై థైరాయిడ్ అండి. సో లో థైరాయిడ్, హై థైరాయిడ్ దాని యొక్క క్లినికల్ ఫీచర్స్ ఏంటి, అది దేనివల్ల పట్టణ పరిశుభ్రతపై ప్రజలందరూ బాధ్యతగా ఉన్నప్పుడు మంచి వాతావరణంలో నగరం ఉంటుందని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం జస్వంతరావు తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమైనందున దోమల ద్వారా విషజ్వరాలు ప్రబలకుండా ఉండేందుకు సైడు కాలువల్లో సిల్టును తొలగించి నీరు సక్రమంగా వెళ్లే విధంగా అన్ని డివిజన్లలో పనులు చేపడుతున్నామని అన్నారు. ప్రభుత్వ జనరల్ గ్రాంట్ ద్వారా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. అన్ని సచివాలయాల పరిధిలో నీటి పరీక్షలు చేయడం జరిగిందన్నారు. ఎక్కడైనా ఫ్లోరిన్ ఉంటే వెంటనే సంబంధిత ప్రాంతాల్లో చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యం మెరుగుపరుచుకుంటూ మంచి వాతావరణాన్ని అందించేందుకు నిరంతరం పనిచేస్తున్నామన్నారు. ప్రజలు కూడా ఇంట్లోని వస్తువులను పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలు నివారించుకోవచ్చునని, వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుందన్నారు. శానిటేషన్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, ఫాగింగ్, ఎప్పటికప్పుడు మురుగు కాలువల్లో ఆయిల్ బాల్స్ వేయడం జరుగుతుందని తెలిపారు. పట్టణ ప్రజలందరూ కూడా నగరపాలక సంస్థకు సహకరించి పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ప్రజలు అవగాహన పెంచుకొని వ్యాధుల బారిన పడకుండా ఉండాలన్నారు. ఉండేటట్టు మరి మీరు కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది. అలాగే కొంతమంది మన మెయిన్ రోడ్స్లో ఇప్పుడు అవుట్డోర్ తిరిగేటప్పుడు మార్నింగ్ బై 6 నుంచి మేము ఈరోజు 9 గంటల వరకు అవుట్డోర్ తిరగటం జరిగింది. శానిటరీ స్టాఫ్తో కూడా చాలా సలహాలు కూడా ఇవ్వటం జరిగింది. కొంతమంది టీ షాపుల వాళ్ళు అలాగే కొన్ని షాపుల వాళ్ళు కూడా ఆ షాపులో ఉన్న వేస్టేజ్ని అంతా కూడా అంటే చిమ్మిన తర్వాత కూడా రోడ్డు మీద వేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. అలాగే ఈ టీ స్టాల్స్, హోటల్స్ వాళ్ళు టీ తాగిన కప్పులు కూడా రోడ్డు మీద వేస్తూ ఉన్నారు. అది మనం అప్పుడప్పుడు క్లీన్ చేసినా కూడా అవన్నీ కూడా వేయటం వలన ఇబ్బందిగా ఉంది. అది అంటే క్లీన్ చేయనట్టుగా ఉంటుంది. కాబట్టి దయచేసి షాప్ ఓనర్స్ అందరికీ కూడా మీకు చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎవరైతే వస్తారో మీ షాప్ దగ్గరికి టీ తాగినాక ఆ కప్పును వాడిన తర్వాత మీ డస్ట్బిన్లో వేసేటట్టు వాళ్ళకి చెప్పి ఆ డస్ట్బిన్లో ఉంచుకోండి. అప్పుడు మా ట్రాక్టర్ ద్వారా కావచ్చు, ఆటో ద్వారా కావచ్చు అవి అందిస్తే కంపోస్ట్కి వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు ఆ చర్యలు తీసుకోవాలి. అదర్వైజ్ మీరు అట్లా చేయకపోతే కొద్ది రోజులు చూస్తే మీకు మాత్రం డెఫినెట్గా పెనాల్టీస్ కూడా ఇంపోజ్ చేస్తాం. ఈ విషయం ఆల్రెడీ మైకుల ద్వారా కూడా అనౌన్స్మెంట్ చేయటం జరిగింది. గతంలో ప్రెస్ కూడా ఇవ్వటం కూడా జరిగింది. కాబట్టి పట్టణ పరిశుభ్రత అనేది మనందరి బాధ్యత. ఒక్క పురపాలక సంఘం ఎంప్లాయీస్ అంటే శానిటేషన్ సిబ్బంది ఒక్కళ్ళే చేస్తే కాదు, మనందరి బాధ్యతగా ఉండాలి. కాబట్టి పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ శానిటేషన్కి అందరూ శానిటరీ సిబ్బందికి, మున్సిపల్ ఆఫీస్కి మీరు అందరూ కూడా తోడ్పాటు అందించాల్సిందిగా, మీ సహకారం అందించవలసిందిగా కోరుకుంటున్నాం. మరి మా వంతు బాధ్యతగా మేము మా డ్యూటీని యథావిధిగా చక్కగా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడానికి సిబ్బందిని అందరినీ కూడా యావత్తు
జాగ్రత్తగా ఉండాలని మాకు కూడా చెప్పడం జరిగింది. రిపీటెడ్గా ఎప్పటికప్పుడు మీటింగ్స్ కూడా కండక్ట్ చేసి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ప్రస్తుతానికి మరి ఎలాంటి ఇబ్బంది లేదు. రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా ఫేస్ చేయమనే నమ్మకం మాకుంది. తప్పకుండా ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. బులెటిన్లో స్వల్ప విరామం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన నేర చట్టాలు నవభారతానికి నూతన చట్టాలు కావని, ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకులపై ఉక్కు పాదాలని హైకోర్టు సీనియర్ న్యాయవాది ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ సొంకర రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఒంగోలులోని మల్లయ్యలింగం భవనంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన నేర చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ అధ్యక్షత వహించారు. దేశంలో వలస పాలకులు తీసుకొచ్చిన చట్టాలు కొనసాగకూడదని, వాటి స్థానంలో నవభారతానికి నూతన చట్టాలకు తీసుకువస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన నేర చట్టాలలో గొప్పగా మార్పులు చేసిన దాఖలాలు లేవని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పాత చట్టాలనే పేర్లుగా మార్చారని అన్నారు. కానీ నేడు తీసుకొచ్చిన నూతన నేర చట్టాలలో కేవలం 10% చట్టాలను మాత్రమే మార్పులు చేశారని అన్నారు. చట్టాలు మార్చినప్పుడు అవి ప్రజలకు మరింత స్వేచ్ఛని ఇచ్చేలా ఉండాలని, ప్రజల గుండెల్లో భయాన్ని తొలగించేలా ఉండాలని పేర్కొన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన చట్టాలలో అటువంటి ఆనవాలు కనిపించడం లేదని అన్నారు. అంతేకాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్టులో భూ యాజమాన్య హక్కును ప్రజలకు దూరం చేసేలా చట్టాన్ని తెచ్చారని అన్నారు. ఈ సదస్సులో సిపిఎం జిల్లా నాయకులు జీవి కొండారెడ్డి, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సాగర్, డివిఎన్ స్వామి, చుండూరి రంగారావు, ఎండి యాసిన్, సీనియర్ న్యాయవాది పి గోవిందయ్య తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్లో ప్రజాస్వామ్యం అనేది చాలా అపాస్యంగా లేదా ఒక ప్రహసనంగా మారిపోతున్న స్థితిని మనం చూస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎన్నికలకు ముందు దాదాపుగా పార్లమెంట్ సభ్యులందరినీ బయటికి నెట్టేసిన తర్వాత ఎటువంటి చర్చ లేకుండా, న్యాయ నిపుణులు న్యాయ కోవిదుల యొక్క అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకోకుండా నాన్నలుగా 3 చట్టాలు తీసుకొచ్చి ఇదే రేపు జూలై 1వ తేదీని అమలు జరుగుతుంది అని చెప్పి ఆయన చెప్పారు. దానికి ఇవాళ వాడి ఉద్దేశం రాజ్యాంగం మీద దాడి తప్ప, రాజ్యాంగానికి ప్రత్యామ్నాయంగా వాళ్ళు అనుకున్నట్టు ఒక మనుస్మృతిని ఆ ఆలోచనలు తీసుకురావడం తప్ప మరొకటి కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజలకు తెలియజేయడం ద్వారా ఇటువంటి చట్టాలు కాకుండా వెనక్కి కొట్టడానికి కావాల్సిన ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమం, అవగాహన సదస్సు కార్యక్రమాన్ని వామపక్ష పార్టీగా మాట్లాడుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి ఆలోచించడం జరిగింది. అందులో భాగంగానే ఈ కార్యక్రమానికి మనం ఆహ్వానిస్తూనే వచ్చే ఈ కార్యక్రమంలో మన దేశంలో మేధావులు 2 రకాలు. ఒకరు ప్రజా ప్రయోజనం కోసం పనిచేసేవారు, ఒకరు స్వప్రయోజనం కోసం పనిచేసేవాళ్ళు. ఆ స్వప్రయోజనం కోసం పనిచేసేటటువంటి వాళ్ళ కార్యక్రమం ఏంటంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారిని వేనోళ్ళ కొనియాడి తమ బాధ్యత తాము చూసుకోవడం తప్ప జనం ఎట్టపోయినా వాళ్ళకేం పని లేదు. ఆ కోవకు చెందుతారు వీళ్ళు. ప్రజల కోవకు చెందేటటువంటి వాళ్ళు నలుగురు తయారయ్యారు. మాజీ న్యాయ శాఖ మంత్రి తివారీ అనేటటువంటి ఆయన, అభిషేక్ సింఘ్వి అనేటటువంటి ఆయన ఇప్పుడు మనకు ఎట్లాగైతే శ్రీ శంకర్ రాజేంద్ర ప్రసాద్ గారు సీనియర్ అడ్వకేట్, హైకోర్టు అమ్మాను. సీనియర్ అడ్వకేట్ అంటే అనుభవం కలిగించినటువంటి నిపుణుడైనటువంటి. దేశంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి సిఆర్పిసి, ఐపీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేటువంటి 3 చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయటం, 3 నూతన చట్టాలను తీసుకురావటం, అవి జూలై 1వ తారీఖు నుంచి అమల్లోకి తీసుకొచ్చినటువంటి విషయం ప్రజలందరికీ తెలిసింది. ప్రత్యేకించి వలస పాలకులు తీసుకొచ్చినటువంటి చట్టాలను రద్దు చేస్తున్నామని, భారతీయులుగా మనమే చట్టాలు తీసుకొస్తున్నామని చెప్పి పేరుతోటి ఇవి భారతీయ చట్టాలు అని, మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం పాలకులు తెచ్చినటువంటి చట్టాలను ఎందుకు అమలు చేయాలి అని భారతీయత ఉట్టిపడతా ఉందనేటువంటి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ ఈ చట్టాలను కనుక మనం నిశ్చితంగా పరిశీలించినట్లయితే పాత చట్టాలనే కాపీ అండ్ పేస్ట్ చేసి ఒక 10% మాత్రం మార్చి, వీటి పేర్లు మార్చి, సెక్షన్లను మార్చినటువంటి 10% కూడా ఏంటంటే ప్రజలకి, భారత పౌరులకి వ్యతిరేకంగాను, అధికారులకి, పోలీసులకి ఎక్కువ అధికారాలను కట్టబట్టేటను, పోలీసు రాజ్యాన్ని తీసుకొచ్చే విధంగాను తీసుకురావటం జరిగింది.
పౌరులకి కనీసం ఉన్నటువంటి హక్కుల్ని రద్దు చేయటం, అదేవిధంగా ఇంతవరకు ఉన్నటువంటి దేశద్రోహం అనే కేసును సెక్షన్స్ని మేము రద్దు చేస్తున్నామని చెప్పి దానికి మించినటువంటి నల్ల చట్టాలను తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ప్రజలు, కార్మికులు ఏ విధంగా నష్టపోతారు, సామాన్య ప్రజలు ప్రశ్నించే గొంతుకులు ఏ విధంగా నష్టపోతాయి అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం ఈ చట్టాలను అమలు చేయొద్దని చెప్పి భారతదేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో న్యాయవాదులు, ప్రజా సంఘాల వాళ్ళు, అదేవిధంగా వామపక్షాలు, ఇతర పక్షాలు కూడా పోరాటాలు చేస్తూ ఉన్నాయి. అందుకని ఈ విషయం మీద చర్చించే దానికోసం ఈ రోజున ఒంగోలులో ఈ సమావేశం జరపడం జరిగింది. ఇప్పటికి కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఈ చట్టాలను నిలిపివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు చేరువ చేసేలా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. కలెక్టరేట్లోని కలెక్టర్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పరిషత్, సచివాలయ పర్యవేక్షణ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల్లో అమలవుతున్న ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను సంబంధిత శాఖల అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధికారులు పాల్గొన్నారు. జూనియర్ స్టూడెంట్ ప్రమోషన్ వస్తుంది వాళ్ళకి కూడా పాఠం వాళ్ళు అంటే అంతే కదా. బట్ ఏంటి డివిజన్ మీ ఇద్దరు ఈఓకేఆర్డీకి అంటే రికమెండ్ చేసి డైరెక్ట్గా ఎంపీడీఓ సిఇఓ రికమెండ్ చేసి పంపిస్తారా ఎలా? కేసులు అపరిష్కృతంగా ఉండకుండా త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని అధికారులు, సిబ్బందికి ఎస్పీ సూచించారు. కొండపి నియోజకవర్గ పరిధిలోని దరుగుమల్లి, కొండపి, మర్రిపూడి పోలీస్ స్టేషన్తో పాటు కొండపి సర్కిల్ కార్యాలయాన్ని ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లోని దస్త్రాలు, లాకప్, రిసెప్షన్, కంప్యూటర్ గది పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించారు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది వివరాలు, పనితీరును అడిగి తెలుసుకున్నారు. స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదగా వ్యవహరించడంతో పాటు స్నేహపూర్వకంగా మెలగాలని చెప్పారు. కార్యక్రమంలో కొండేపి సిఐ పాండురంగారావు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఆషాఢమాసం సందర్భంగా చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో శ్రీ వాసవి అమ్మవారి ఆషాఢ గోరింటాకు పండగ శాకంబరి అలంకారం సందర్భంగా మాజీ మంత్రి సిద్ధారాఘవరావు, సిద్ధా లక్ష్మీ పద్మావతి దంపతులు క్షేత్రంలో వేంచేసి ఉన్న సర్వదేవతలకు విశేష పూజలు నిర్వహించారు. వివిధ రకాల కూరగాయలతో అమ్మవారికి ఇష్టమైన పదార్థాలతో పాటు సిద్ధా లక్ష్మీ పద్మావతి సువాసీనులతో కలిసి గోరింటాకు, చీర, రవిక, గాజులు, పసుపు, కుంకుమ, పండ్లు, 108 రకాల పదార్థాలు అమ్మవారికి సమర్పించారు. అనంతరం అమ్మవారికి మహాహారతి అత్యంత వైభవంగా నిర్వహించారు. వాసవి అమ్మవారి కీర్తనలను, కోలాటం, భజనలు చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో సాక్షాత్తు పెనుగొండ శ్రీ వాసవి అమ్మవారి క్షేత్రం తలపించింది. జై వాసవి నినాదంతో శ్రీ హరిహర క్షేత్రంలో భక్త జనసంద్రంగా మారింది. పూజా కార్యక్రమం అనంతరం సిద్ధా లక్ష్మీ పద్మావతి ముత్తైదులకు పసుపు, కుంకుమ, గాజులు ప్రసాదంగా అందజేశారు. ఈ వేడుకలలో సిద్ధా పాండురంగారావు దంపతులు, సిద్ధా వెంకటేశ్వర్లు, సిద్ధా పెద్దబాబు, సిద్ధా సుధాకర్ దంపతులు, సిద్ధా సాయిబాబా దంపతులు, సిద్ధా ప్రసాద్, సిద్ధా బాలాజీ దంపతులు, సిద్ధా జయశ్రీ, సిద్ధా పుష్పలత,
సిద్ధ జయభారతి ఆర్యవైశ్య మహిళా అధ్యక్షురాలు సువర్ణ, పల్లపోతు పద్మ, అరుణ, ఆర్యవైశ్య వాసవి మహిళా సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిద్ధ వెంకటేశ్వర్లు, వెంకట సుబ్బమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాదాలు, ఉచిత బస్ సౌకర్యం ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ, హరికుమారాచార్యులు, హరికృష్ణ శర్మ తదితరులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మేడం గారు నేను చెప్పింది కూడా కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం శ్వేతపత్రాల పేరుతో ప్రజలపై పెను భారాలను మోపాలని ప్రయత్నిస్తే ఊరుకోబోమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలు సుందరయ్య భవనంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దివాలా తీయించిందని, అధికార పార్టీ రాష్ట్రాన్ని సాధికార దిశగా పయనింప చేశామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ కాలం గడపడం కాకుండా రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేయాలని శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులపై ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం అందజేశామని, వాటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి ఆ విధంగా ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి హనీఫ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల ఆంజనేయులు పాల్గొన్నారు. నిన్న మొన్న రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రాలు పాక్షిక సత్యాలను మాత్రమే వెల్లడిస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత విధ్వంసమైంది, అప్పులు ఎలా పెరిగినాయో చెప్పారు. కానీ ఆ అప్పులు కావటానికి కానీ ఆ విధ్వంసంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి ప్రభుత్వ మద్దతుతోటి కార్పొరేట్ కంపెనీలు, అదానికి లేదా శ్రీషాయి కంపెనీలకి, విద్యుత్ రంగం కానీ, మైనింగ్ కానీ, ఇవన్నీ కూడా జేపీ కంపెనీకి ఇసుక ఇవన్నీ కూడా ఎలా దోచిపెట్టింది, ఇవి చెప్పకుండా వాటిని మాత్రం కంపెనీలు అసలైనటువంటి దౌర్బల్యాలను దాచిపెట్టి కేవలం రాజకీయంగా మాత్రం విమర్శలు చేసినందువల్ల ప్రజలకు మేలు జరగదు. వాళ్ళ అందరి దగ్గర నుంచి రికవరీ చేయాలి. వాళ్ళ యొక్క ప్రవేశాన్ని ఆపి ప్రభుత్వ రంగ సంస్థల్ని బలపరిచి తద్వారా ఆదాయం పెంచుకుంటే ప్రజలకు మేలు జరుగుతుంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉన్నామని ప్రజలను అప్పులు పాలు చేయొద్దు. మీరు ప్రజల మీద భారాలు వేయద్దు. విద్యుత్ ఛార్జీలు రేపు వచ్చే 2 ఏళ్లలో 17,000 కోట్లు పెంచడానికి ట్రూ-అప్ ఛార్జీలు రెడీగా ఉన్నాయి. వాటిని ఉపసంహరించుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ఆదాయాన్ని రాబట్టండి. ప్రత్యేక హోదా గురించి అసలు ప్రస్తావన లేదు. దీన్ని సరిదిద్దాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు ఒక ప్రభుత్వం దిగిపోయేటప్పుడు ఎంత ఉంది, ఎక్కేటప్పుడు ఎంత ఉంది, ఈ చేసే విమర్శలు రాజకీయ విమర్శలు. ఎక్కేవాళ్ళైనా దిగేవాళ్ళైనా సరే వీళ్ళంత ఎక్కువ భారాలు జనం మీద వేసి ఒకవేళ అవి చాలా అవుతే అప్పులు తెచ్చి ఆ అప్పుల మీద కట్టే వడ్డీలు కూడా జనం మీద వేస్తున్నారు. ఆ పాలసీ మారాలి. అందుకని జనం మీద భారాలు వేయకుండా నేను చెప్పింది కేంద్రం నుంచి మనకు రావాల్సిన న్యాయం అనేటువంటి వాటా, గ్రాంట్, ముఖ్యంగా విభజన చట్టం ప్రకారం రెవెన్యూ లోటు రావాలి, రాజధాని నిధులు రావాలి, పోలవరం నిధులు రావాలి. ఇవేవి కూడా రావట్లేదు. ఏదో దయాదాక్షిణ్యంతో మన పట్ల దయతో ఇస్తున్నట్టుగా ఈరోజు చెప్పుకున్నారు. దయతో ఇచ్చేందులో పైసా కూడా లేదు. మనకు హక్కుగా రావాల్సినవి ఇవ్వటం లేదు. అలాగే అదాని లాంటి కంపెనీలకి అదనంగా వాళ్ళకి భూములు ఉచితంగా వాళ్ళకి పోర్టులు అప్పచెప్పేస్తున్నారు తప్ప వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చిన ఆదాయం ఏంటి? నేను ఒకటి ఇప్పుడు ఈ కార్పొరేట్ల వల్ల రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఏంటి, ప్రజలకు జరిగే మేలు ఏంటి, ఎన్ని ఉద్యోగాలు కల్పించారు వచ్చాడు, ఇవేమి చెప్తాను. వాళ్ళని ముక్కిపోయిందండి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు అంబానీ 5,000 కోట్లు పెట్టి పెళ్లి చేస్తున్నాడు, డబ్బులు ఎక్కువైపోయాయి కదా, కొడుకు పెళ్లి చేశారు. సైమల్టేనియస్గా జియో ఛార్జీలు పే చేశారు, డబల్ చేసేసారు జనం. ఇవన్నీ వీటి మీద మాట్లాడకపోతే ఎలా? అవేవి వాళ్ళ సొంత వ్యవహారం లాగా అంటే ఎవరి డబ్బు ఇది? ప్రజల డబ్బు వాళ్ళకి కట్టబెడుతుంది పాలకులు. అందుకని
విధానపరమైనటువంటి మార్పులే రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల మీద భారాలు వేయకుండా కార్పొరేట్లు దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు భూములు ఇస్తున్నారు, మైనింగ్ ఇస్తున్నారు, అన్నీ ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర పనులు వేయడానికి కేంద్రం నుంచి మనకు రావాలి న్యాయమైనటువంటి వాటిని ముక్కుపిండి వసూలు చేయండి. అప్పుడు ప్రజలకు ఇంకా ఎక్కువ సౌకర్యాలు ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ పథకాలన్నీ కూడా ఈ నెలనే అమలు జరపవచ్చు, వెనక ముందు చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. గత ప్రభుత్వం లొంగిపోయింది, తప్పు చేసింది. ఈ ప్రభుత్వం అయినా పోరాడాలి కదా, పోరాటానికి బదులు వీళ్ళు కూడా లొంగిపోదు, పరిస్థితి ఉండకూడదు. బులెటిన్లో స్వల్ప విరామం. విజ్ఞాన శాస్త్రవేత్తగా భారతదేశానికి విశేషమైన సేవలు అందించడమే కాకుండా రాష్ట్రపతిగా దేశ ప్రతిష్టను పెంచిన అబ్దుల్ కలాం అని ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహ కమిటీ సభ్యులు కొనియాడారు. అబ్దుల్ కలాం 9వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారు చూపించిన బాటలో పయనించినట్లయితే దేశం పురోభివృద్ధి సాధిస్తుందని అన్నారు. కార్యక్రమంలో అబ్దుల్ కలాం విగ్రహ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారికి శుక్రవారం పూజలో భాగంగా పల్లకీ సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి పల్లకీని గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ జరిపించారు. పంచహారతులు సమర్పించి ప్రత్యేక పూజలు జరిపించారు. శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి సహస్రనామాలతో అర్చక స్వామి రమానాథాచార్యులు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒంగోలులోని సుందరయ్య భవనంలో ఈ నెల 27-28 తేదీల్లో జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి హనీఫ్ అధ్యక్షత వహించారు. క్లాసులు ఈరోజు రేపు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ క్లాసులు
ప్రారంభ సూచకంగా ముందుగా ఈ జెండా ఆవిష్కరణని కామ్రేడ్ జాలా అంజయ్య గారిని సుందరీ భవనంలో జరిగిన సిపిఎం జిల్లా పట్టణ మండల కమిటీ సభ్యులు ప్రజా సంఘాల కమిటీ నాయకులు కమిటీ సభ్యులు ఈ శిక్షణా తరగతిలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర కార్యదర్శి పి శ్రీనివాసరావు పార్టీ కార్యక్రమం హిందుత్వం ప్రమాదం ప్రతిఘటన పద్ధతులు ఉదారవాద విధానాలు వివిధ రంగాలపై ప్రభావం అనే అంశాలపై కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమానికి ముందు ప్రజానాట్య మండలి కళాకారులు పాటలు పాడి ఉత్తేజపరిచారు. ఇప్పుడు మన శరీరంలో అంగాల మధ్య సమన్వయం ఉంటుంది. ఈ సమన్వయం చేసేదానికి ఒక నాడీ మండల వ్యవస్థ ఉంటుంది. ఈ నాడీ మండల వ్యవస్థకి శక్తి సామర్థ్యాలు సమకూర్చడానికి ఆక్సిజన్ బ్లడ్ ఇవన్నీ సప్లై చేయడానికి అంటారు కదా బయట సప్లై చేయడానికి రక్తనాళాలు కండరాలు ఇవన్నీ ఉంటాయి. రోడ్డు మీద పోయేటప్పుడు ఎదురుగా లారీ వస్తుంటే మొదట గుర్తించేది కళ్ళు చూస్తాయి, కాళ్ళు చూడవు, చెవులు చూడవు. చూసేది కళ్ళు చూసి ఇప్పుడు ఇందాక చెవులు అన్నారు. దేశ రక్షణలో తమ వారిని వదిలి ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి ఎండనక వాననక చలిలో శత్రుమోకల చొరబాటును అడ్డుకుంటూ పహారా కాస్తున్న సైనికులను అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం మన కర్తవ్యమని వాసవి క్లబ్ ఒంగోలు అధ్యక్షుడు నల్లమల్లి బదరీనారాయణ పేర్కొన్నారు. వాసవి క్లబ్ ఒంగోలు అధ్యక్షుడు నల్లమల్లి బదరీనారాయణ ఆధ్వర్యంలో ఒంగోలు బండ్లమిట్ట మంగళపాలెం కోడల వద్ద కార్గిల్ విజయ స్తూపం వద్ద కొవ్వొత్తులు వెలిగించి కార్గిల్ అమరవీరులకు జోహార్లు అర్పించారు. 1999వ సంవత్సరంలో కాశ్మీర్లోని లడక్ ప్రాంతంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొచ్చుకొని రాగా వారిని తరిమి కొట్టడానికి చేసిన ప్రయత్నంలో భారత సైనికులు 700 మంది మరణించారని అన్నారు. వారి త్యాగానికి గుర్తుగా జోహార్లు అర్పించి పాకిస్తాన్పై సాధించిన విజయానికి గుర్తుగా కార్గిల్ విజయ్ దివస్ జరుపుకోవడం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో రీజన్ చైర్పర్సన్ దర్శి మనోహర్ చంద్రశేఖర్, చలువాది సత్యనారాయణ, పబ్బిశెట్టి గోవర్ధన్, చీదిళ్ల వెంకటప్రసాద్, భూమా శ్రీనివాసరావు, నేరళ శ్రీనివాసరావు, రాధారమణ గుప్తా, జంజం, గుర్రం కృష్ణ తదితర క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. తరపున మల్లమెట్టలోని కార్గిల్ స్థూపం వద్ద అమరవీరులైన 700 మంది మన సైనికులకు ఇక్కడ ఘనమైన నివాళులు అర్పించాము. దాని సందర్భంగా వారికి జోహార్లు అర్పిస్తున్నాము. శ్రీవాసవి జూలై 26వ తేదీ 1999వ సంవత్సరంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత భూభాగంలోకి విచ్చేసి ఆక్రమించగా అక్కడ ఉన్నటువంటి ఒక గొర్రెల కాపరి మన సైనికులకి సమాచారం ఇవ్వగా మన సైనికులు వీరోచితంగా పోరాడి పాకిస్తాన్ ఉగ్రవాదులను జే పంగుళూరు మండలం బయట మందులూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు నుంచి మేదర్మెట్ల వైపు వెళుతున్న ఆటో బయట మందులూరు వద్ద ముందు వెళుతున్న బైక్ని వెనుక వైపు ఢీకొట్టింది. దీంతో ఆటో బోల్తా పడింది. బైకుపై ప్రయాణిస్తున్న ముగ్గురికి, ఆటోలో ఉన్న మహిళకి రక్త గాయాలయ్యాయి. క్షతగాతులను హైవే అంబులెన్స్ సహాయంతో అద్దంకి గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. ఇంతకు ఎక్కమన్నావు సార్ ఎవరు ఏడుకొండూరులో అద్దెకుంటాను సార్
ఫస్ట్ ఆటో చెప్పు. మేడకొండ రాతలూరు వడ్లమూడి సూపర్. వడ్లమూడి సొంతూరు. నేను అద్దెకు మాడికొండలో ఉంటున్నాను. మండలం ఏమొచ్చింది? వడ్లమూడి దగ్గర మండలం ఏమొచ్చింది? చిచ్చేపురం మండలం. ఎక్కడ ఏం గుర్తుంది? ఆటో గుర్తుంది. ఎంతమంది ఉన్నారు ఆటోలో? ఆటో ఏ ఊరిది? బైక్ మీద ఎంత మీద ఉన్నారు? 5 మంది రోడ్ల ఆటో మేము పని చేసి నంద్యాల వస్తున్నామండి బైక్ మీద. వెనక మాల వచ్చి ఆటో గుద్దేసాం. నేను వెనకాల మనిషి నెగిరి అక్కడే ఆటో మా మీద కూడా అందులో నిలిచిపోయాం. ఎంతమంది ఉన్నారు మొత్తం? మేము ఆటో మేము ముగ్గురు, బైక్ మీద ముగ్గురు అండి, ఆటోలో 4 మొత్తం 7 ఉన్నాడు. ఆటో పల్టీ పడిపోయి బైక్ తీసుకొచ్చేసి మా మీద. ఆటో అది చిన్న ఆటో. వాళ్ళు ఒకే వస్తున్నారు, నేను 30 వెళ్తున్నాను నంద్యాల పని చేసి. కరెక్ట్గా బయట మందులు స్టేజ్ దాటామంటే మేము మామూలుగా ఈ వైట్ రూమ్ గేట్లోనే వస్తున్నాం. పట్టి ఆపణ వచ్చి పట్టాలని ఉద్దేశం. నేను ఎగిరి అవకాశం పడిపోయాను. బండి విడిచిపోయి అట్లా అంత దూరం వెళ్ళింది. బండి మీద ఆటో పడిపోయింది. అంబులెన్స్ వచ్చేదానికి ఆటో లేపి వెనక్కి నెట్టేశారు. 2 కుర్రోళ్ళు లేపి వెనక గడంగా బండి గడంగా పెట్టి. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. నీ బలహీనతలు గ్రహిస్తే బలవంతుడివి, లోపాలు గ్రహిస్తే సమర్థవంతుడివి, గుణపాఠం నేర్చుకుంటే వివేకివి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.